సో గైస్ ఇప్పుడైతే మనము ఆ డ్యామ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. గోవాలోనే ఒక సీక్రెట్ వాటర్ ఫాల్స్ అనమాట. వెరీ లెస్ పీపుల్ తెలుసు ఇలాంటి వాటర్ ఫాల్స్ అనేసి. దూద్ సాగర్ మాత్రం కాదు గైస్, ఓకేనా. దూద్ సాగర్కి అంతా క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే దూద్ సాగర్కి వెళ్ళే ట్రైన్ ఉంటుంది కదా. సో డైలీ ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 3కి స్టార్ట్ అవుతుంది వాస్కో డి గామా రైల్వే స్టేషన్లో. సో నేనేం ప్లాన్ చేశానంటే, సో ఈ బ్రిడ్జ్ చూసుకొని తర్వాత మడగాన్ రైల్వే స్టేషన్కి వెళ్ళేసి కార్ పార్క్ చేసి అక్కడి ఇంకా ట్రైన్ పట్టుకొని దూద్ సాగర్ వెళ్ళిపోదాం అని ప్లాన్ చేశాను. సో అన్ఫార్చునేట్గా నా టైం బ్యాడ్ అనుకుంటా, ఎర్లీ మార్నింగ్ సర్ప్రైజ్ అయింది. టికెట్స్ దొరకమని తెలుసు, జస్ట్ మనం 2 hours జర్నీ కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. రిజర్వేషన్ చేసుకోకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా టికెట్ తీసుకెళ్దామని అనుకున్నాను. వెయిటింగ్ లిస్ట్ ఉండేటివి. బట్ ఎనీవే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది గైస్ ఫైనల్గా. సో ఇది జరిగింది అయితే. సో దానివల్ల నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఆ ప్లాన్ క్యాన్సిల్ అనమాట. సో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ బదులుగా ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్స్ ఉందన్నమాట గోవాలో. అది కొంచెం సీక్రెట్ ప్లేస్ అనమాట. సో వెరీ లెస్ పీపుల్ వెళ్తుంటారు అక్కడికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ వచ్చేది బీచ్కి అండ్ అక్కడ షాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కొంచెం చిల్ అవుట్ అయ్యేసి మందు వేసుకొని చిన్న వేసుకొని జాలీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో నేనైతే ఈ మాన్సూన్లో ఈ స్పెషల్ ప్లేసెస్ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఆన్ ది వే టు ఉన్నాము ఆ వాటర్ ఫాల్స్కి. సో ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాక మొత్తం మీకు చూపిస్తాను. ఇంకా నేనైతే ఫుడ్ తినలేదు. సో గాయస్ మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. రండి చూపిస్తాను. సో ఇదంతా దారి అనమాట. సో ఇక్కడ స్లిప్పరీగా ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. చోటో. సో గాయస్ సో ఇదైతే వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అనమాట. పక్కన టెంపుల్ ఉంది. సో ఏం గాడేజ్ నాకు తెలియదు, హిందీలో రాసినారు, మన హిందీ అంత రాదు సరిగ్గా. సో అక్కడ చూడండి వాటర్ ఫాల్స్కి ఎంట్రీ అనమాట ఇక్కడ. సో నేనైతే వాటర్ ఫాల్స్కి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసాను. సో నేను ఈరోజు అయితే ఇంతవరకు నాన్ వెజ్ తినలే, అసలు ఫుడ్ తినలే, కాబట్టి టెంపుల్లోకి వెళ్ళి చూసేద్దాము. అయితే డౌన్లో చూసారు కదా, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. కిందకి వెళ్ళేసి చూడొచ్చు, వాటర్ దిగచ్చు కూడా. బట్ నేనైతే రిస్క్ చేయాలనుకోవట్లేదు, నాకైతే ఆ వాటర్లోకి దిగాలని లేదు, ఎందుకంటే చాలా గలీజ్గా ఉన్నాయి బురద నీళ్ళ వల్ల. ఇక్కడ చూసినట్టయితే పైనుంచి వ్యూ అనమాట. సో ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చున్నారు ఇక్కడ కిందకైనా కానీ. సో బేసిక్లీ ఇది నాన్ సీజన్ కాబట్టి తక్కువ ఉన్నారు కదా. సో ఈ క్రౌడ్ అయితే ఇక్కడ ఈ డేట్కి ఇది హెవీ అనమాట. సో చూడండి అక్కడ ఒక బోడిగుండ అంకులు ఏం చేస్తున్నాడు, బోడిగుండ అంకులు సారీ బట్టల అంకులు. చూడండి అక్కడ చూసారా, మొత్తము స్ట్రైట్గా పై అంతా లెవెల్స్ అవన్నీ వాటర్ లెవెల్స్ అనమాట. సో ఇదంతా ఇలానే ఉంటుంది. సో చూసా ఫుల్ బ్లాక్గా వెళ్తుంది, మొత్తం మట్టి కొట్టుకొస్తుంది కదా ఇంట్లో. సో ఇప్పుడే వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెంట్ వర్షాలు. సో దానివల్ల ఇలాగనమాట. సో ఇలా ఉంది. సో టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్ రండి. సో ఇదైతే శివలింగం గైస్. సో ఇక్కడ చూడండి గైస్ వాటర్ ఏ కలర్లో ఉన్నాయనేసి. ఫుల్ బ్రౌన్ అనమాట, మొత్తం బురద నీళ్ళు, వర్షం పడింది కాబట్టి. చూడండి. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎలా ఉందనేసి వ్యూస్ అంతా. సో ఇక్కడైతే అన్న స్వీట్ కార్న్ అమ్ముతున్నాడు. సో వెళ్ళిపోదాం పైకి. ఇది గాయస్ అసలైన వైపు అంటే చూడండి, అసలు ఎలా కొడుతున్నాయి చూడండి. అసలు సో హెవీ అంటే హెవీగా ఉన్నాయి వాటర్ ఇక్కడ. పై వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఏ ఛార్జెస్ లేదు గాయస్, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పార్కింగ్ కానీ ఇంకా పార్కింగ్ ఫ్రీ, ఎంట్రీ ఫ్రీ, అన్నీ ఫ్రీ, చూసుకొని రావడమే అంతే. అయితే మనము కెర్రీ వాకింగ్ ఫుట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే పార్కింగ్ చాలా కష్టము. సో బేసిక్లీ క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పక్క ఆ పక్క రోడ్ సైడ్ పెట్టుకోవాల్సిందే. సో చిన్న రోడ్ అనమాట. సో అక్కడ చూడండి ఒకసారి. సో అలా పెట్టుకోవాలన్నమాట. సో బెటర్ మీరు 2 wheelers తెచ్చుకుంటే ఈజీ అనమాట.
సో గాయస్ ఇది యాక్చువల్ బ్రిడ్జ్ కాదనమాట, దీని లోపల వాటర్ వెళ్తూ ఉంటుంది. రండి మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా హోల్. సో దీంట్లో అయితే వాటర్ ఇక్కడ నుంచి ఆ సైడ్కి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి. సో ఇక్కడ ఉంది కదా, సో చూడండి. సో ఆ సైడ్ ఇంకా ఈ సైడ్కి సో వాటర్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ పైన ఇంకా ఈ సైడ్కి వెళ్తాయి అనమాట వాటర్. సో గాయస్ ఈ బ్రిడ్జ్ అయితే పోర్చుగీస్ వాళ్ళు 17th centuryలో ఇక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ కోసం అనేసి ఒక స్టన్నింగ్ వ్యూస్ కోసం కన్స్ట్రక్ట్ చేశారంట. సో అదన్నమాట విషయం. సో అలా ఉంటుంది మనతోని. చూడండి గాయస్ అక్కడ ఆ వ్యూ ఉంది కదా, ఈ వ్యూస్ అంతా వాళ్ళ కోసమే క్రియేట్ చేసుకున్నారంట. సో ఈ స్టన్నింగ్ వ్యూ కోసమే ఇది క్రియేట్ చేసిన ప్లేస్ ఇది. సో అన్న అయితే ఫోటోస్ కోసం అని మాట్లాడుతున్నాడు. సో అన్న కోసం మంచిగా 2 ఫోటోస్ ఇస్తున్నాం గాయస్. సో మంచి అన్న అనమాట, పార్కింగ్ అంతా చూసుకుంటా ఉన్నాడు ఇక్కడ. సో ఫేస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వస్తే మిస్ అవ్వకుండా మీట్ అవ్వండి ఇంతో. సో సబ్స్క్రైబ్ బోలో, సబ్స్క్రైబ్ Subscribe. సబ్స్క్రైబ్. Subscribe guys.